రేవంత్ డౌన్ డౌన్ నినాదాలతో మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్ హోరెత్తింది. కాంగ్రెస్ సర్కార్ తీరు నిరసిస్తూ అపార్ట్మెంట్ వాసులు మరోసారి ఆందోళన బాటపడ్డారు. అపార్ట్మెంట్ వాసులందరికీ స్థానిక ఆర్డీఓ నోటీసులు పంపడమే కాకుండా ప్లాట్లు ఖాళీ చేయాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు. దీంతో జనంలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఏళ్ల సంపాదనతో కొన్న ప్లాట్లను అర్ధాంతరంగా ఖాళీ చేయాలని ఎలా చెప్తారని వారు ప్రశ్నిస్తున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. మధు పార్క్ రీచ్ అపార్ట్మెంట్ పై రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి కుట్రలు ఇంకా కొనసాగుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో రాజేంద్ర నగర్ సంబంధించినటువంటి ఆర్డీఓ మధు పార్క్ రీచ్ అపార్ట్మెంట్ వాసులకు ఓనర్లందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. వీళ్ళందరినీ కూడా ఖాళీ చేయాలి, ఇక్కడ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ వస్తుందంటూ మరోసారి నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో గతంలో ప్రజావాణిలతో పాటు ఇటు సభలో కూడా మిగతా విషయాలన్నీ కూడా వీళ్ళు వెల్లడించారు. అయితే ఆ సంతకాల సేకరణ కూడా భారీ మొత్తంలో చేపట్టినటువంటి పరిస్థితి కనబడింది. అయితే రేవంత్ రెడ్డి కన్నటువంటి ఏదైతే మధు పార్క్ రీచ్ అపార్ట్మెంట్స్ కావచ్చు, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా ముట్టుకోము, ఉన్నటువంటి ల్యాండ్ లోనే ఇటు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ తో పాటు మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ను కూడా చేపడతామని చెప్పారు. కానీ మరోసారి నోటీసులు ఇవ్వడం పట్ల మధు పార్క్ రీచ్ అపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మహిళలు కూడా వాళ్ళ ఓనర్స్ కు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు ఏం చెప్తారు మనతో ఒకసారి మాట్లాడడానికి ఉన్నారు. మేడం, ఏంటి మేడం మళ్ళీ నోటీసులు ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఏమని చెప్పారు? ఆర్డీఓ మీకు ఏమని చెప్పారు? మీరు ఆర్డీఓకి ఏం చెప్పారు? మొట్టమొదట మీడియాకి గత 7 నెలల నుంచి మాతో పాటు ఎండలో వానల్లో నుంచొని మా కష్టసుఖాలు విని ప్రజలకు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ. ఇదే కైండ్ ఆఫ్ కోఆపరేషన్ మీరు మాకు ఇంకా ఎక్స్టెండ్ చేస్తారని, మా పోరాటం ముగిసి మేమందరం ఇక్కడ సుఖంగా బతికేదాకా మాతో ఉంటారని మేము ఆశిస్తున్నాము. ప్లీజ్ మీరు ఆ బాధ్యత తీసుకోండి. ఆర్డీఓ 4 నెలల తర్వాత మమ్మల్ని పిలిచారు. 150 మందిని ఒకేసారి 11:30కి పిలిచారు. 150 మంది, ఇవన్నీ వ్యక్తిగత చర్చలు, మీటింగ్, పబ్లిక్ మీటింగ్ కాదు. మరి 150 మంది మేము 11:30కే వెళ్ళి అక్కడ కూర్చున్నాము. ఆయన ఒక్కడే ఎట్లా మాట్లాడదాం అనుకున్నాడో 150 మందితో ఒకేసారి నాకైతే తెలియదు. 2:30 దాకా వెయిట్ చేస్తే సగం మందితో మాట్లాడటం కూడా కాలేదు. అది ఒక నిన్న 7వ తారీఖు కదా, 7వ తారీఖు మీటింగ్ పెట్టి మాకు 4వ తారీఖు ఇన్ఫార్మ్ చేశారు దాని గురించి. నిజంగానే వాళ్ళు ప్రజాభిప్రాయాన్ని వినదలుచుకొని ఉంటే కనీసం నోటీస్ ఇవ్వరా? అంటే ఆర్ఆర్ ప్రకారం కూడా, చట్ట ప్రకారం కూడా వారం రోజుల ముందు 10 రోజుల ముందు చెప్పాలి, మాతో పాటు సంప్రదించాలి. గ్రామ సభకు కూడా ఇట్లాగే చేశారు, ఒక్కరోజు నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు తమాషా ఏంటంటే ఏ గాంధీ సరోవర్కి అయితే వ్యతిరేకంగా మాట్లాడామో ఇప్పుడు ఎక్కడా గాంధీ సరోవర్ పేరు లేదు. పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నుంచి వాళ్ళు తెచ్చుకున్న క్లియరెన్స్ లో గాంధీ సరోవర్ అనే మాట లేదు. ఇప్పుడు మమ్మల్ని దేని కింద ఇది చేస్తాడు? ఇప్పుడు మాకు నేను ఆర్డీఓ చెప్తున్నాడు మాది బఫర్ జోన్ లో లేదు. మాది బఫర్ జోన్ లో లేదు, ప్రైవేట్ పట్టా ల్యాండ్ కింద ఎక్వైర్ చేస్తారట. ప్రైవేట్ పట్టా ల్యాండ్ కింద ఎక్వైర్ చేసేటప్పుడు ఇచ్చేవాళ్ళ కన్సెంట్ ఉండాలి కదా. మేము ఇవ్వనప్పుడు నువ్వు ఏ పబ్లిక్ ప్రయోజనం లేకుండా ఎందుకు ఇది చేస్తావు? మేము ముంపు ప్రాంతంలో ఉన్నామా? అసలు ఇప్పటిదాకా ఇక్కడ ఎప్పుడన్నా వరద గురించిన స్టడీ జరిగిందా? పబ్లిష్ చేశారా? పబ్లిక్ డొమైన్ లో ఉన్నదా? ఒక్క విషయం కూడా లేకుండా ఇప్పుడు హఠాత్తుగా చాలా మంది మేము నిన్న వెళ్లిన వాళ్ళం మేము ఇవ్వము అని ఖచ్చితంగా చెప్తూ ఉంటాం. మేము తీసుకుంటాం అని చెప్తున్నాడు. ఏం చేస్తారు? తీసుకోండి, ఎట్ట తీసుకుంటారు? మేము ఇక్కడే నుంచుంటాం, అంతే కదా. మేమేం చేయగలుగుతాం? 8 నెలల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మీరు సైలెంట్ అయ్యారని చెప్పేసి మళ్ళీ ఒక పెద్ద ఎత్తున నోటీసులు ఇవ్వటం కావచ్చు, ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిధులు ఇవ్వటం కావచ్చు, అనుమతులు కావచ్చు, ఇట్లా చేస్తా ఉన్నారు. కానీ మీరు కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లేదు. ఈ వయసులో చాలా మంది బయటకు వెళ్లాలంటే కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చాలా ల్యాండ్ ఉంది, తీసుకోవాలంటే అక్కడ ప్రాజెక్ట్ చేపట్టవచ్చు. కానీ కేవలం మీ అపార్ట్మెంట్స్ కావచ్చు, లేదంటే ఇంకో కొన్ని పక్కనే ఉన్నటువంటి వేరే అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ మీద మీ మీద ఎందుకు ఇట్లాంటి కుట్రలు చేస్తున్నారు మీరు భావిస్తున్నారు? మేమైతే నిజానికి పాపం పరిహారం చేసుకుంటాం చెప్పి కాంగ్రెస్ గెలవటాన్ని మేము కూడా తల వచ్చేయి వేశాం. మరి ఆ పాప పరిహారార్థం చేస్తున్నాడేమో తెలియదు. ఎందుకు చేస్తున్నాడంటే మేమేం చెప్తామండి, ఆయన ప్రాజెక్ట్ ఏంటో, ఆయన ఏం చేస్తాడో. అంటే మేము ఈజీగా అనేసేయచ్చు రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అని చెప్పని. అది కొత్తగా మేము ఆయన అక్యూజ్ చేసినట్లు అవుతుందా? ఎందుకు తీసుకుంటున్నారు చెప్పమనండి. అందరికీ చెప్పాలి కదా, మాకు చెప్పాలి, మీకు చెప్పాలి కదా. ఎవరికి చెప్తున్నారు? అసెంబ్లీలో చెప్పారా? పబ్లిక్ లో చెప్పారా? మా విక్టిమ్స్ లో చెప్పారా? ఎవరికి చెప్పట్లేదు కదా. ఇప్పటికి డిపిఆర్ రెడీగా లేదు, ఇప్పటికి ప్లానింగ్ లేదు. మరి ఇవన్నీ లేకుండానే ఈసీ అనుమతి ఇచ్చింది, ఎక్స్పర్ట్ కమిటీ ఒప్పుకున్నది. ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? అంటే అన్ని వాళ్లే జీతాలు ఇస్తున్నారు కాబట్టి అట్లా జరుగుతున్నాయా? అంటే మేము ట్యాక్సులు కడితేనే కదా వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. మరి ఎందుకు జరుగుతున్నది, ఏం చేస్తున్నారు అనేది మీరు కనుక్కొని మాకు చెప్పాలండి. ఏమంటారు, మీరేమంటారు మేడం?
हम लोग मधु पार्क में बहुत पुराने हैं। मैं तो 11 साल से रह रही हूँ, 15-20 साल हो गए बिल्डिंग का स्थापना होके। हम सब मिलजुल के रह रहे हैं, लेकिन अभी अचानक ये 1.5-2 साल में हम लोगों को इतना परेशान हैराश कर रहे हैं, ये ऐसा कैसा चलता। और जो भी रहने का घर है तो उसकी प्लानिंग के साथ, उसके डिसिप्लिन के साथ हमको अगर बोले तो हम सिस्टमेटिक हम भी सोच के कुछ कर सकते। हमारा रहने का एक ही घर है और हमको अचानक आते हैं, मीटिंग बिठाते हैं, अचानक हमको बताते हैं कि ऐसा करना है, यहाँ आ जाओ वहाँ आ जाओ। कैसा सब करेंगे? छोटे बच्चे हैं, स्कूल है, ऑफिस है यहाँ पे। सबसे पहले हमको ये घर देना ही नहीं है। हम पूरे एमपीआर को हमको नहीं देना है घर। हमको आप लोग फोर्स नहीं कर सकते, हम बिल्कुल नहीं देने वाले। మేడం మీరేం చెప్తారు మేడం? చాలా వరకు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డిపిఆర్ సిద్ధం కాలేదు, ఏదో మొక్కుబడిగా మాత్రమే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ చాలా పెద్ద ఎత్తున వస్తుంది, ఎక్కడ కూడా ఇబ్బందులు పెట్టామంటూ అసెంబ్లీలో ఒకవైపు చెప్పారు. కానీ మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్స్ వాళ్ళు వద్దంటే మేము కూడా వదిలేస్తాము, వాళ్ళని పట్టించుకోము, ఆ అపార్ట్మెంట్లను కూడా ముట్టుకోము, ఆ ఫ్లాట్లను కూడా తీసుకోమని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు మళ్ళీ నోటీస్ ఇవ్వటం కావచ్చు, ఎందుకంటే గతంలో ఆర్డీఓ దగ్గరికి వెళ్లారు, ప్రజావాణిలో చెప్పారు, అక్కడ ఉన్నటువంటి మీ సమస్యలన్నీ కూడా విన్నవించారు, అప్లికేషన్ల రూపంలో ఇచ్చారు, అయినా కానీ పట్టించుకోలేదు. మళ్ళీ నోటీసులు ఇవ్వటం పట్ల మీరు ఎట్లా చూస్తున్నారు? ఎంతమందికి నోటీసులు వచ్చాయి, మొత్తంగా ఏమని చెప్పారు? యాక్చువల్గా మాకు మొన్న 3 days బ్యాక్ వచ్చిందండి. ఆల్మోస్ట్ 75 ఇచ్చారన్నారు. ఏ బ్లాక్ ఇస్ డిఫరెంట్, వాళ్ళకి ఇచ్చింది 1 day బిఫోర్ ఇచ్చారు. దెన్ మాకు ఆల్ ఆఫ్ సడన్ విదిన్ 3 daysలో మీటింగ్ ఉంది ఆడియోతో అని ఒక 75 మెంబర్స్కి వచ్చాయి. సో మేము వెళ్ళాం అక్కడికి. స్టార్టింగ్లో 1 by 1 అన్నారు, దెన్ 3 అన్నారు, తర్వాత 5 to 6 members అన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆడియో గారు చెప్పారు ఏంటంటే, లేదు ఏం లేదు, వేరే ఆప్షన్స్ ఏం లేవు, ఓన్లీ ఆప్షన్ ఏంటి అంటే మీకు కంపెన్సేషన్ ఇస్తాం, అదర్ దెన్ దట్ ఏం లేదంటే. నేను అడిగాను, మీరు ఏమి ఇస్తారు సార్, కంపెన్సేషన్ అని మెన్షన్ చేస్తున్నారు కదా, మీరు ఏంటి అని అడిగితే, ఎంతో అంత మీరు సాటిస్ఫై అంత అని చెప్పేసి మెన్షన్ చేయండి నంబర్ అని చెప్పా. ఇలా మెన్షన్ చేయడానికి ఏమి ఉండదమ్మా, సో హయ్యర్ అథారిటీస్ ఏం చెప్తారని అది చెప్పాలి అన్నారు. సో మీరు ఏదో మాది ప్రైస్ చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. సో అదర్ దెన్ దట్ యాక్చువల్లీ కొంతమంది వచ్చి 80 కంటే ఎక్కువ రాదు, అమ్ముతే 80 రాదు, మీరు ఎందుకు క్రోర్స్ ఆఫ్ మనీ అడుగుతున్నారని చెప్పేసి క్వశ్చన్ వచ్చింది ఆడియోతో. నేను అన్నాను, క్రోర్స్ రాకపోవచ్చు, బయటికి వెళ్తే 2 crores తక్కువ లేదు, ఎక్కడుందమ్మా రేట్ అంటే, సార్ మీకు నేను తీసుకొచ్చి బ్రోచర్స్ ఇస్తాను, మీరు చూడండి ఎక్కడుందనేది తెలుస్తుంది, అయినా మీకు మేము అమ్మడానికి ఏం రాలేదే, మా ప్రాపర్టీ మేము ఇక్కడే ఉంటాం. యాక్చువల్లీ నేను ఇక్కడ వచ్చి 14 years అండి. యాజ్ 12 years నేను ఒక టెనెంట్. అంత అమౌంట్ రానప్పుడు వదిలేయచ్చు కదా, గవర్నమెంటే వదిలేయచ్చు కదా, ఎందుకు మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది? మమ్మల్ని ఎందుకు ఏం లేదు, వాళ్ళ రియల్ ఎస్టేట్ కోసం అండి. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఈ సర్వీస్ కోసం అంటే వాళ్ళు ఇంత ఇంపాక్ట్ పెట్టి మాకు ప్రెషర్ చేయరు. సెల్ఫ్ గా వాళ్ళు రియల్ ఎస్టేట్ కోసం అని ఉంది, కానీ ఏదో ప్రజల కోసం చేస్తున్నట్టు ఏం అనిపించట్లేదండి. జస్ట్ రియల్ ఎస్టేట్ వాళ్ళు బెనిఫిట్ అవ్వడానికి కోసం అని ఈ ప్రాజెక్ట్. అదర్వైజ్ ఇది గాంధీ ప్రాజెక్ట్ సరోవర్ అని ఒక నేమ్ ఉంది, కానీ యాక్చువల్గా అలా అనిపించట్లేదు. వాళ్ళ సెల్ఫ్ గా సొంతంగా ఏమో చేసుకోవాలని ఇంటెన్షన్ ఉందేమో అని అనిపిస్తుంది. మేడం మీరు తదుపరి ఏం చేయబోతా ఉన్నారు, కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఆర్డీఓకి మీరు ఏం చెప్పారు, ఇప్పుడు మిమ్మల్ని ఎప్పట్లోగా ఖాళీ చేయమన్నారు, మీరు ఆ విషయాలు ఒప్పుకున్నారా? ఏమైనా లిఖితపూర్వకంగా కావచ్చు, ఏమైనా లెటర్ హెడ్ ఏమైనా రాసి ఇచ్చారో గవర్నమెంట్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఏమని చెప్తారు? లేదండి, మాకేం రాసి ఇవ్వలేదు. కాకుంటే అదే మీకు ఎలాగైనా మీకు ఖాళీ చేయబడుతుంది అంటే మీరే ఖాళీ చేస్తే ఏమైనా కంపోజిషన్ మంచిగా ఇస్తాము, లేకుంటే మాత్రం ఇప్పుడు కొందరికి ఇట్లా కూడా చెప్పారు ఏమంటే డబ్బులు జమ చేసేస్తాము, జమ చేసి మీకు ఖాళీ చేపిస్తామని. ఇది అన్యాయం కదా సార్. ఇప్పుడు ఖాళీ చేసేయాలా, ఖాళీ అది ఒకటే పట్టుకున్నారు, ఖాళీ చేసి మేము ఎక్కడ పోవాలా అది చూపెట్టాలా కదా. ఇప్పుడు ఖాళీ చేయాలా, నిజమే ఖాళీ చేయాలా, ఖాళీ చేసి మేము ఎక్కడ పోవాలా, ఇప్పుడు సామాన్ పెట్టుకుని చెట్టు కింద కూర్చోవాలా, ఎట్లా చేయాలా మేము, అది ఒకటే ప్రశ్న ఉందమ్మా. ఇప్పుడు మేము అడిగేది, ఇప్పుడు మాకు ఒక ఇల్లు అన్నా కావాలా అంటే మేము ఉండేటట్టు, ఇప్పుడు మాకు ఇలా ఇక్కడ ఎలా ఇల్లు ఉందో ఆ సౌకర్యంగా మాకు కూడా ఇల్లు కావాలా, లేకుంటే మాకు చేతి నిండా డబ్బు ఉంటే అట్లా చూసి మేమన్నా కొనుక్కుంటాం. ఇప్పుడు మీరు ఖాళీ చేయాలా అంటే అసలు దానికి అర్థమే లేదమ్మా. అట్లా అది మానవత ఉందా దాంట్లో? మీరు ఒక్క మాట చెప్పండి. ఖాళీ చేసేయాలా, వెళ్ళిపోయి ఎక్కడ పోవాలా, దానికి ఒకటి ఇది ఉంటది కదా. మేమేం ముందటి నుంచి గల్లీలు తిరిగి అంటే మాకేం లేకున్నా ఉన్న వాళ్ళం కాము, మేము కూడా ఒక ఇంట్లో ఉన్న వాళ్ళమే, మేము మనుషులమే. ఎవరు పెద్ద పెద్ద భవనాలలో ఉంటుండొచ్చు, మేము మధ్య తరగతి వాళ్ళం, మేము ఏదో 4 గోడల మధ్య ఉంటాం, కానీ మాకు ఆ 4 గోడలు కూడా మీరు గుంజుకుంటే మేము ఎక్కడ పోవాలా? అదొకటే ఉందమ్మా. మాకు మా జోలికే రాకుంటే మేమేం అడగమమ్మా, మాకేం వద్దు, మేము ఇక్కడే ఉంటాం, ఉన్న తీరంగా ఉంటాం. థ్యాంక్ యూ. महाराष्ट्र से आए हैं
और इधर आके हमको जैसे हमारा परिवार रिश्तेदार तो उधर है, लेकिन इधर हम लोग इतने अच्छे से सुख दुख में। और एक बात ये हो रही है कि जैसे आपका जैसा आता है ना, तो लोगों की स्वास्थ्य में बिगड़ जाता है। कितने लोग तो हार्ट अटैक आ रहे हैं, किसी को बीपी हो रहा है। तो जो भी कर रहे हैं उनको हमारी एक ही रिक्वेस्ट है कि बार बार आके हम लोगों को तंग मत किया करो। अभी भी हमारे हाथ पैर भी कांप रहे हैं, जैसी बात आती है तो हमारा जी घबराने लगता है कि अब हम कहाँ जाए। और इसमें पैसा भी लगा और अच्छा है, अच्छा घरौंदा कोई तोड़ सकता है क्या? इंसानियत के नाते उन्होंने ये तो मतलब सोचना चाहिए। और हम लोग कोई भी यहाँ का कोई नहीं जाएगा। आप बार बार आके जो भी कोई सुन रहे होंगे तो उनको यही रिक्वेस्ट है कि बार बार आके हम लोगों को तंग मत कीजिए। 60 के ऊपर सब लोग हैं, हम घर में बहुत मतलब यहाँ से वहाँ जाते तो हम थक जाते। तो ऐसे बार बार ऐसे तंग मत कीजिए, ऐसे हमारी रिक्वेस्ट है। कोई जाएगा नहीं। ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అర్థాంతరంగా వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాలి, తమ చేతిలో ఇప్పుడు డబ్బులు లేదు, కనీసం ఒక అపార్ట్మెంట్ చూపిస్తే అక్కడికైనా వెళ్ళిపోతాము. కానీ ఇలాంటి కుట్రలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కృషి చేశాం, కానీ మమ్మల్ని ఇంత ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తూ గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరు ఎత్తకుండానే మళ్ళొకసారి ఏదైతే మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటూ కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. వీళ్ళంతా కూడా తాము ఎక్కడికి వెళ్లే ప్రసక్తే లేదు. ఆ నష్టపరిహారం ఏదైతే ఉందో ఖచ్చితంగా బయట రేట్లు ఎట్లా ఉన్నాయో అదే మాదిరిగా ఇవ్వాలి, అంతే తప్ప మేము ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదంటూ కూడా ఆ మధు పార్క్ రిజ్ అపార్ట్మెంట్స్ వాసులు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. కెమెరా మధుతో కిరణ్ టీ న్యూస్, హైదరాబాద్.